తదుపరి తులారాశి. ఈ తులారాశి పరాభవ నవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని ఆలోచించే ముందు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 ఈ పాదాల్లో తులారాశి వస్తుంది. ఈ తులారాశి వారికి పరాభవ నవ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14 గాను, రాజపూజ్యం 6, అవమానం 3 గాను మనకి గోచరింపబడుతుంది. అయితే సర్వసామాన్యంగా ఈ సంవత్సరం గురించి ఆలోచించినట్లయితే గోచారవశాత్తు చాలా వరకు అనుకూలంగానే కనబడుతుంది. గత సంవత్సరం కంటే అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరోగ్యం అనుకూలత చేకూరుతుంది, అనారోగ్యం అనేటువంటి తగ్గేటువంటి పరిస్థితి. నూతన ఉద్యోగాలు ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి మెరుగు కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ముగిసిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో మీరు తొందరగా బయటికి ఎదురుగా వెళ్ళగలుగుతారు, నిర్ణయం తీసుకోగలుగుతారు, అవి అనుకూలమవుతాయి. విద్యా విషయంలో కొంత అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది. రైతులకి రెండో పంట చాలా అధికంగా పండేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కొంత మానసిక అశాంతి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు మీరు తొట్టుబాటు వల్ల స్పష్టమైనటువంటి ఇంటర్వ్యూ చేయలేక తద్వారా కొన్ని ఫెయిల్యూర్స్ అనేటువంటి వస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే ఆదాయంకి సంబంధించినటువంటి అనుకూల ఖర్చులు ఉంటాయి. ఔషధ సేవలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. హేళన భావం కొంచెం తగ్గాలి. ఎదరవాళ్ళని లోకుగా చూడడం, న్యూన్యతా భావంతో చూడడం, తక్కువ చేసి మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కొంత మాత్రమే తృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది. 60% మాత్రమే అనుకూలత కనబడుతోంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్టయితే మోసపోయేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పలుకుబడికి మీ పలుకుబడి ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి మీ పేరు ఏదైతే ఉందో అది ఈ మాసంలో జూన్ మాసంలో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. వాహనాలు తొందరగా రిపేర్ వస్తూ ఉంటాయి. లిటిగేషన్ విషయంలో కొన్ని చిక్కులు పడేటువంటి అవకాశం ఉంది. అక్కర్లేని విషయాల్లోకి వెళ్ళి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది జూన్ నెలలో. వాటికి దూరంగా ఉండాలి. ఇక జూన్ నెలలో జూలై నెలలో కనుక ఆలోచించినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగ విషయాల్లో కూడా కొంత ఒత్తిడి ఉండే పరిస్థితి కనబడుతోంది. కుటుంబ కలహాలు అనేటువంటివి పొడసూపేటువంటి అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఒత్తిడికి, వాళ్ళు వేసే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కనబడతాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మీరు తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆ తప్పు మీ మీద ఉంది అనేటువంటి భావనతో అవతల వాడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సంతానం యొక్క ప్రతికూలత అనేటువంటిది, మీ మాట వినరు పిల్లలు, విమర్శలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి కొంచెం సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ద్వితీయార్థంలో కొంచెం మార్పు ఉంటుంది. మొదటి 2 వారాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. 3-4 వారాల్లో పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. బదిలీలు మీకు మేలు చేస్తాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అవ్వడం వల్ల అది ప్రయోజనకరంగా ఉంటుంది. వాగ్దానాలు ఏవైతే పూర్తి చేసుకోగలుగుతారు. పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా సక్రమంగా మీ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం తులారాశి వారికి ఆగస్టులో ఉంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కొన్ని ఆటంకాలు పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం. మీదైనటువంటి ముద్ర, మీ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు అన్నిటా కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణాలు తీర్చుకునేటువంటి విషయంలో మీది కొంత పైచేయిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే గుడ్డిగానే మేము మోసపోయేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త. అధికారులతో కొంత జాగ్రత్తగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. శారీరక, మానసిక ఇబ్బందులైనటువంటి కనపడేటువంటి విషయం. పట్టుదలతో పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి. విందు వినోదాల్లో మీరు పాల్గొగలుగుతారు, ఆనందంగా ఉంటారు. నవంబర్ కనుక ఆలోచించినట్లయితే అనుకూలత చాలా బాగుంది. అలాగే పనులు పూర్తవుతాయి. కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీ మాట వినేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీదైనటువంటి ఒక ముద్ర వేసుకోగలుగుతారు. నూతన వ్యాపారం మీకు లాభిస్తుంది. పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఊహించిన గౌరవం పొందేటువంటి అవకాశం ఉంది. ఒక ఉన్నతమైనటువంటి సమతుల్యమైనటువంటి భావసాలం మీకు ఉంది అని ఎదరవాళ్ళు గుర్తించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉంటాయి. భూ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాన్ని కలగజేస్తాయి. విద్యార్థులకి అనుకూల మార్గం దర్శనంగా ఉంటుంది. మీరు ఎదరకు వెళ్ళేటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో అది మంచి మార్గంగా కనపడుతుంది. ఇక జనవరి నెల 2027 జనవరి కనుక ఆలోచించినట్టయితే
అన్నిటా కూడా కలిసి వచ్చే కాలంగా కనబడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. ఆదాయం మెరుగుపోయేటటువంటి పరిస్థితి కనబడుతోంది. నూతన వస్తు సేకరణ, వాహనాలు, వస్తువులు కూడా కొనుక్కుని తద్వారా ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి జనవరి నెలలో కనబడుతోంది. ఇక ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే కొన్ని ప్రతికూలతలు అనేటువంటి ఉంటాయి. మీరు ఒక పని చేయదలుచుకుంటే అది వేరే పనిగా అవుతుంది. బంధుమిత్రుల యొక్క కలయికలతోటి కుటుంబంలో మాట విన్నట్టు ఉన్నట్టే బంధువులు కూడా మీ మాట వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే ఎదురుగుండా అవునంటారు, వెనకాల కాదంటారు. ఈ విషయంలో కొంచెం ఎవరి పని వాళ్ళే చేసుకుని వెళుతూ ఉంటారు. మిమ్మల్ని లక్ష్య పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఆ విషయంలో మీరు మౌనం వహించడం చాలా మంచిది. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే కొత్త పనులు ప్రారంభించడం అంత మంచిది కాదు. కొత్తదైనటువంటి వ్యవహారాల్లో వీలు పెట్టద్దు. అన్నిటా కూడా వ్యక్తిగతంగా చూసుకోండి. మీ పర్యవేక్షణ లేకపోతే ప్రతి పని కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కొనుగోలు అమ్మకాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అమ్మకాలు కొనుగోలు చేయండి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంది. సంతానం యొక్క మొండి వైఖరి ఏదైతే ఉందో మీ సంతానంలో ఒకరిది, అది కొంత మానసిక ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతోంది. కాబట్టి మరింత జాగ్రత్త వహించడం కోసం, మరింత ఫలితాలు పొందడం కోసం శ్రీరామ దర్శనం, రామచంద్రమూర్తి యొక్క సకుటుంబ సమేతంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయడం, రామనామ జపం చేయడం, అలాగే నవగ్రహ దర్శనం, ప్రదక్షిణం చేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు శనగల దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం.